ఏమండి సూర్య? సూర్య సూర్య ఏమైందండి? సూర్య ఏమైంది నాన్న? సూర్య ఏమైందండి? సూర్య 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 ఏమైంది? ఏమైంది సూర్య? సూర్య 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 ఏమైందమ్మా సూర్యబాబుకి? సూర్యకి మళ్ళీ కళ్ళు తిరుగుతున్నాయి. సూర్య ఏమండి? 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 సూర్య ఏమండి? ఏమైంది నాన్న? సూర్య ఏమండి? సూర్య ఈ అమ్మాయి ఎవరు? ఈ పిల్ల ఎక్కడి నుంచి వచ్చింది? హే, సూర్యకి కళ్ళు తిరగడానికి కారణం నువ్వేనా? లేదంటే సూర్య ఉన్నట్టుండి ఎలా అవ్వడం ఏంటి? ఇంతమంది మనుషులు ఇంట్లో ఉండగా ఈ పిల్ల ఎలా వచ్చింది? సెక్యూరిటీ వాళ్ళు ఏమయ్యారు? సెక్యూరిటీ అయ్యో ఏ సెక్యూరిటీ అందరూ ఎక్కడ చచ్చారయ్యా? సూర్య సూర్య ఏమైంది నాన్న? సూర్య పైన పడుకుని ఉన్నారు అత్తయ్య. ఉన్నట్టుండి ఏమైందో. సూర్య 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 వీరయ్య వెళ్ళి డాక్టర్ని తీసుకురా. అలాగే అమ్మగారు. త్వరగా వెళ్ళు. ఇంతకీ ఈ అమ్మాయి సంగతి ఏంటి? అసలు ఎలా వచ్చింది? ఏ సెక్యూరిటీ సెక్యూరిటీ అమ్మా అమ్మా ఏ సెక్యూరిటీ ఏ ఆపు సెక్యూరిటీ రండి డాక్టర్ గారు, రండి రండి. డాక్టర్ గారు మా అబ్బాయిని చూడండి. వీళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి వెంటనే మంచి డాక్టర్ని పిలిచారు. కేరింగ్గా చూసుకుంటున్నారు, ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. థ్యాంక్ యూ పెద్దమ్మ తల్లి. ఆయనకి త్వరగా క్యూర్ అయ్యేలా చూడు. అసలు ఇక్కడి దాకా ఎందుకు వచ్చారు ఈయన? కావాలనే వీళ్ళింటికి ఎలా చేరారు? ఎవరిని గుర్తుపట్టడం లేదు. అసలు ఈయన ఏమైనా అడగాలంటే ఈ పరిస్థితుల్లో ఎలా? డాక్టర్ గారు, ఆ అబ్బాయికి ఏ ప్రమాదం లేదు కదా? భయపడాల్సింది ఏమీ లేదమ్మా. ఆయనకి లోపలంతా నార్మల్గా ఉంది, ఏ ప్రమాదమూ లేదు. మెమొరీ లాస్ అయిన వాళ్ళకి ఇలా కళ్ళు తిరగడం, స్పృహ కోల్పోవడం మంచిదే. మందులు రాసిస్తాను.
అసలు ముందు నువ్వు బయటికెళ్ళు. నీ వల్ల ఇదంతా. నువ్వు ఉండు వదినా. డాక్టర్ గారు చెప్పారు కదా, ఇలా రావడం మంచిదేనని, పాత జ్ఞాపకాలు తిరిగి వచ్చే అవకాశం ఉందని. ఆ అమ్మాయి రావడం మంచిదే అయింది. థ్యాంక్ యూ పెద్దమ్మ తల్లి. మనోరమ్మ, బాబుని లోపలికి తీసుకువెళ్ళు. విశ్రాంతి తీసుకుంటాడు. నేను తీసుకెళ్తాను. పర్వాలేదు, వీడే వస్తాడులేండి. ఎవరూ అక్కర్లేదు, నేను తీసుకెళ్తాను. ఏ పనమ్మాయి, మీ పేరేదో అంటున్నారు? రాణి కాదండి, పౌర్ణమి. ఏ రాజ్యం నుంచి వచ్చావు? లేదండి, చిన్న పల్లెటూరు మాది. తెలుస్తూనే ఉంది. ఏంటి, మీ ఊరి పేరు లేదా? చీమలమరండి. అదే ఊరు? అలాంటి పేరుతో ఊరు కూడా ఉందా? నేనెప్పుడు వినలేదే. అసలు మా ఇంట్లో పనుందని నీకెలా తెలుసు? ఈ ఇంటికి ఎలా వచ్చావు? అయ్యో, తెలిసి రాలేదండి. ఇక్కడ పనుందని కూడా నాకు తెలీదు. పని కోసం వెతుకుతుంటే ఈ ఇల్లు చాలా పెద్దగా కనిపించింది. కాబట్టి తప్పకుండా ఇంట్లో పని దొరుకుతుందని అనిపించి వచ్చి అడిగాను. పని వాళ్ళు ఎంతమంది ఉన్నా వంటోళ్ళు కూడా కావాలి కదా. నీ దగ్గర అన్ని ప్రశ్నలకు సమాధానం ఉన్నట్టుందే. నేను అడుగుతాను అని ముందే తెలిసినట్టు అన్ని ప్రశ్నలకు టకటకా సమాధానం ఇస్తున్నావు. నీ సమాధానాలతో నాకేం పని, కానీ నేను తినే వంటల్లో మాత్రం కొంచెం కారం ఎక్కువవి. మిగతా వాళ్ళ సంగతి కూడా చెప్పేస్తే ఏంటి? అదేనండి, ఇంట్లో మిగతా వాళ్ళు ఎలా ఇష్టపడతారో కూడా చెప్పేస్తే అలా చేద్దామని. ఓవర్ యాక్షన్ వద్దు. నాకు చేసే వంటల్లో మాత్రం కారం ఎక్కువవి. మరి ఆయనకి ఆయనేంటి? మీ ఆయన? చూడు, ఈ ఇంట్లో పని మనుషులు ఈ ఇంటి మగవాళ్ల ముందు నిలబడ్డం కానీ కళ్ళలో కళ్ళు పెట్టి చూడడం కానీ చేయకూడదు. మా చేత మంచి అనిపించుకుంటేనే ఇక్కడ ఉంటాం. ఎక్కువ తక్కువ చేశావనుకో
ఏంటి ఈవిడ ఎలా ఉంది? ఈవిడ మాట తీరు చూపు అన్నీ తేడాగా ఉన్నాయి. అయినా ఇంత రాత్రిపూట పాలు ఎవరి కోసం తీసుకెళ్తుంది? ఆయన కోసమా ఏంటి? ఆయనకి రాత్రిపూట పాలు తాగితే పడదు కదా. ఏమండి అమ్మగారు, పాలు తీసుకొని రూమ్కి వెళ్తుంది అనుకుంటే ఇక్కడికి వచ్చిందేంటి? ఇక్కడెవరుంటారు? ఎవరి కోసం తీసుకెళ్తుంది పాలు? ఇంత రాత్రి వేళ ఇలాంటి ప్లేస్లోకి ఎందుకు వచ్చింది? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను నెమ్మదిగా మాట్లాడు. చిన్నమ్మ గారు పాల గ్లాస్ తీసుకొని ఇక్కడికి వచ్చారు. అందుకే నేను ఇప్పుడు నువ్వు చేసిన తప్పు ఇంకెప్పుడు చేయకు. ఇంటి యజమానులు ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో అనే విషయాల్లో పనివాళ్ళు తలదోర్చకూడదు. గుర్తుపెట్టుకో. ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకు. గుర్తుపెట్టుకుంటాను. ఏంటి ఈ ఇంట్లో వాళ్ళందరూ ఏదో రహస్యాన్ని దాస్తున్నట్టున్నారు? ఎందుకు ఈ వేరే నన్ను తను వెళుతున్న వైపు వెళ్ళనివ్వడం లేదు? ఎవరున్నారు ఇక్కడ? ఎవరి కోసం తను పాలు తీసుకెళ్తోంది? ఏంటి ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? నేను తెలుసుకోవాలి. రండి రండి చెప్తాను. భారతాంబా, నువ్వు కంగారు పడుకో. మన ఇంట్లో ఉన్న అందరూ మనవాళ్లే కదా. మనవాళ్ళెందుకు మన అబ్బాయికి ప్రాణహాని కలిగిస్తారు? పోయినసారి కూడా అందరూ మన ఇంట్లో వాళ్లే కదా. మరెలా జరిగింది? వాడికి కొండలెక్కడం కొత్త. ఎంత పెద్ద కొండనైనా సునాయాసంగా ఎక్కేస్తాడని పేరు కదా. అలాంటిది చిన్న కొండ మించి పడిపోయాడంటే నాకు అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. ఎవరైనా తోసేసారేమోనని నా అనుమానం. మీరాలోచిస్తే మీకు తెలుస్తుంది ఎవరికి అవసరం ఉందో,
ఎవరి దారికైతే మన అబ్బాయి ఒక ముళ్ళులా ఉన్నాడో, మన అబ్బాయి లేకపోతే మన ఆస్తంతా ఎవరు అనుభవిద్దాం అనుకుంటున్నారో వాళ్లే ఇదంతా చేస్తున్నారని నా అనుమానం. అది కాదు భారతాంబ, నేను చెప్పేది విను. మీరే వినండి. మీరే ఒక తల్లి మనసుని అర్థం చేసుకోండి. నా మాటలు ఊరికే ఎప్పటిలా కొట్టేయకండి. నేను నా కొడుకు ఆరోగ్యంగా భద్రంగా ఉండాలనే కదా కోరుకుంటాను. భారతాంబ చెప్పేదానిలో కూడా నిజముందనిపిస్తుంది. భారతాంబ, ఈ ఒక్క రాత్రికి టైం ఇవ్వు, నన్ను కాస్త ఆలోచించుకోనివ్వు. నాకిదంతా విని తలనొప్పి వచ్చేస్తుంది. అమ్మో, విషం అంటున్నారు, ఇంట్లో వాళ్ళ కుట్రే అంటున్నారు. అన్నయ్య ఏమో ఒక్క రాత్రి టైం ఇవ్వు అన్నారు. ఏం జరగబోతుందో ఏమో. ఎవరక్కడ? ఎవరది? రా భారతాంబ. పదండి. చూసారా ఖచ్చితంగా ఇప్పటి వరకు ఇక్కడెవరో దాక్కుని మన మాటలన్నీ విన్నారు. ఇప్పటికైనా అర్థమైందా నా భయాలు అర్థం లేనివి కావని? నా కొడుకు వెనకాల ఏదో జరుగుతోంది, వాడికి ఏదో హాని జరగబోతోంది. నాకు చాలా భయం వేస్తోందండి. మీరే ఏదో ఒకటి చెయ్యండి. ఇంట్లో ఏదో జరుగుతుంది. భారతమ్మ చెప్పింది నిజమే. ఏదో ప్రమాదకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. తొందరగా ఏదో ఒకటి చేయాలి. భారతాంబ, ఈసారి ఏమీ జరగనివ్వను. మన కొడుకు సూర్యప్రతాప్ వర్మకి ఏ హాని జరగకుండా ఉండటానికి చెయ్యాల్సినవన్నీ చేశాను. అన్నా, అది ఏం ప్రశ్నలు అడగొద్దు, కేవలం నీ చెప్పేది వినాలంతే. వింటున్నాను కదా, కానీ ఒకటి అడుగుతాను చెప్పు. నేను ఇప్పుడు ఆవిడ వెంట ఇక్కడికి వచ్చి తప్పు చేశానా? అవును, అదే కదా నేను చెప్తున్నాను. నేను చెప్పింది విను. కోడలు గారి గురించి ఎటువంటి ప్రశ్నలు వేయకూడదు. ఆవిడ ఒక్కరే కాదు, ఈ ఇంట్లో ఎవరి గురించి కూడా మనం ఏం ఆలోచించకూడదు. అర్థమైందా?